420 హామీలు ప్రశ్నిస్తూనే ఉంటాం. నువ్వు ఎన్ని కేసులు పెట్టినా ఇది కాదు, ఇంకో 100 పెట్టుకో, ఇంకో 1000 పెట్టుకో, ఎదుర్కొంటాం. న్యాయస్థానాల మీద, ఈ దేశంలోని చట్టాల మీద, భారత రాజ్యాంగం మీద మాకు సంపూర్ణమైన గౌరవం, సంపూర్ణమైన విశ్వాసం ఉంది. నువ్వు ఏ ప్రశ్నలన్నా అడుగు, సమాధానం మా కాడ ఉంది. ఎందుకంటే మేము నిజాయితీగా ఉన్నాం. నీలాగా లుచ్చ పనులు చేయలేదు, నీలాగా తుచ్చపు పనులు చేయలేదు, చేయబోము. నికార్సైన తెలంగాణ బిడ్డగా, కేసీఆర్ గారి రక్తం పంచుకొని పుట్టిన కేసీఆర్ కొడుకుగా చెప్తా ఉన్నా, తెలంగాణ కోసం అవసరమైతే చస్తాను తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఇట్లాంటి లుచ్చగాళ్ళ ముందు మాత్రం తల వంచను. తప్పకుండా కొట్లాడుతూనే ఉంటా, పోరాడుతూనే ఉంటా. తెలంగాణ జయించేదాకా, ఈ కాంగ్రెస్ కబంధ హస్తాల్లోంచి తెలంగాణ బయటకు వచ్చేదాకా కొట్లాడుతూనే ఉంటాను, ప్రతిజ్ఞ చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. ఒక తెలంగాణ బిడ్డగా, తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన ఒక కార్యకర్తగా, కేసీఆర్ గారి సైనికుడిగా, స్వచ్ఛమైన మనసుతో, నిర్మలమైన హృదయంతో స్పష్టంగా నేను గతంలో చెప్పింది మళ్ళీ చెప్తా ఉన్నా. తెలంగాణ ప్రతిష్ట పెంచడానికి, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని అంతర్జాతీయం చేయడానికి, హైదరాబాద్ ఫార్ములా ఈ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ మరి కాసేపట్లో ఏసీబీ ఎదుట హాజరు కానున్నారు. ఫార్ములా ఈ రేస్ పై కేటీఆర్ ని ఏసీబీ ప్రశ్నించనుంది. రేస్ నిర్వాహకు అరవింద్ కుమార్ ఇచ్చిన ఆదేశాలపై ఏసీబీ ప్రశ్నించనుంది. అయితే ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా బ్యూరో చీఫ్ రాజిరెడ్డి లైవ్ ద్వారా అందిస్తారు. రాజిరెడ్డి, ప్రస్తుతం మనం చూసాం కేటీఆర్ మాట్లాడడం మనం చూసాము. తాను ఏ తప్పు చేయలేదని, కేసీఆర్ బిడ్డగా, తెలంగాణ బిడ్డగా తెలంగాణకి మంచి చేశామని కేటీఆర్ చెప్పడం మనం చూసాం. దీనికి సంబంధించి మీ వద్ద ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి? కేటీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. కేటీఆర్ ఒకటే చెప్పారు, తెలంగాణ ఇమేజ్ను పెంచడానికి, తెలంగాణ బ్రాండ్ను ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పడానికే ఈ ఫార్ములా రేసును హైదరాబాద్ తీసుకొచ్చాను. హైదరాబాద్ను ప్రపంచ పటంలో నిలిపే ప్రయత్నం చేశాను. 9.5 సంవత్సరాలు 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కానీ ఏ ఒక్కరోజు కూడా తప్పు చేయలేదు. అదేవిధంగా తనకు సంబంధించినటువంటి బంధువులకు కూడా, ఎవరికి కూడా మంత్రిగా ఉన్న సమయంలో ఎలాంటి పనులు కూడా చేసి పెట్టలేదు, ఎలాంటి కాంట్రాక్టులు కూడా ఇవ్వలేదు. అంతా కూడా కాంగ్రెస్ వాళ్ళే చేస్తున్నారు. కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలో ఉండి సంవత్సర కాలమే గడుస్తున్నా కానీ బంధువర్గానికి పెద్ద ఎత్తున కాంట్రాక్టులు ఇస్తున్నారు అనేది కూడా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా రేవంత్ రెడ్డి పైనే కామెంట్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన బామర్దులకు కాంట్రాక్టులు ఇస్తున్నారనేది కూడా కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి సంవత్సర కాలంలో బంధుప్రీతి చూపిస్తున్నారు కానీ నేను ఎక్కడ కూడా బంధుప్రీతి చూపించలేదు. నాకు దగ్గర వాళ్ళకి ఎవరికి కూడా కాంట్రాక్టులు ఇప్పించుకోలేదు. వాళ్ళే ఈ తతంగం అంతా చేశారు. అదేవిధంగా ఇప్పుడు ఈ ఫార్ములా రేసుకు సంబంధించి కూడా హైదరాబాదును ప్రపంచ పటంలో ప్రపంచ పటంలో గుర్తింపు పొందడానికే ఇక్కడ పనిచేశాను తప్ప ఎలాంటి అవినీతి చేయలేదు. కేసీఆర్ సైనికుడిగా, కేసీఆర్ బిడ్డగా, తెలంగాణ ఉద్యమకారుడిగా
తాను ఎలాంటి తప్పు చేయలేదు అనేది కూడా ఒకసారి స్పష్టం చేసి అతను ఇంటి దగ్గర నుంచి ఏసీబీ ఆఫీస్కు బయలుదేరారు. అయితే మొదటి నుంచి కూడా కేటీఆర్ ఒకటే ఆరోపణలు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే 6 గ్యారంటీలు 13 పథకాలు ఇచ్చిందో వాటిపైన బీఆర్ఎస్ ఉద్యమాలు పోరాటాలు చేస్తుంది, ఎప్పటికప్పుడు ప్రభుత్వ వ్యతిరేక విధానాలపైన ఉద్యమిస్తుంది. అదేవిధంగా ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నాం కాబట్టే కక్షపూరితంగా రాజకీయ వేధింపుల కారణంగానే అక్రమ కేసులు బనాయిస్తున్నారు అనేది కూడా ఆయన మరోసారి స్పష్టం చేశారు. మొత్తానికి చూసుకున్నట్టయితే తాను ఎలాంటి తప్పు చేయలేదు, తెలంగాణ ప్రజలందరూ అర్థం చేసుకోవాలి, కావాలనే ఇదంతా కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు, నేను తెలంగాణ ఉద్యమకారుడిగా కేసీఆర్కు ఎప్పుడు సైనికుడిగా ఉంటాను, బాసటగా నిలుస్తాను, ఇందులో ఎలాంటి అవినీతి జరగలేదు, కావాలనే ఇదంతా కూడా కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంవత్సర కాలం తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలే బంధు ప్రీతిని ప్రదర్శిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలే తమ బామ్మర్దులకు అక్రమంగా కాంట్రాక్టులకు ఇస్తున్నారు, సోదరులకు కాంట్రాక్టులు ఇస్తున్నారు, కుటుంబ సభ్యులకు కాంట్రాక్టులు ఇస్తున్నారు అనేది కూడా విమర్శలు చేశారు. మొత్తానికి చూసుకున్నట్టయితే ఈ ఫార్ములా కార్ రేస్ అంశానికి ఏసీబీ విచారణకు ఇంటి దగ్గర నుంచి బయలుదేరారు. అదేవిధంగా హైకోర్టు కూడా నిన్న తీర్పు ఇచ్చింది. అడ్వకేట్ను తీసుకెళ్లొచ్చు కానీ అడ్వకేట్ వేరే రూమ్లో కూర్చుంటారు, మీరు కూడా విచారణ రూమ్లో కూర్చోవాలి, అడ్వకేట్ రావచ్చు కానీ లోపల కేటీఆర్ విచారించే గదికి మాత్రము అడ్వకేట్ను అనుమతించారు, మిగతా వేరే రూమ్లో అనుమతిస్తారు. మొత్తానికి చూసుకున్నట్టయితే ఈ కార్ ఫార్ములా రేసు ఎప్పుడెప్పుడు విచారణని చూసినటువంటి అందరికీ ఈరోజు కేటీఆర్ అయితే విచారణకి వెళ్తున్నారు. మరి కాసేపట్లో అసలు విచారణలో ఏం తెరబోతుంది, ఎక్కడికి ఏ రకంగా విచారణ జరగబోతుంది, ఆ విచారణలో తర్వాత ఏసీబీ ఎలాంటి యాక్షన్ తీసుకోబోతుంది అనేది కూడా అంతా సర్వత్రా తెలంగాణ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. అయితే ముఖ్యంగానైతే కొన్ని ఏసీబీ అయితే ప్రశ్నలు సంధించే అవకాశాలు ఉన్నాయి. కేబినెట్ ఆమోదం లేకుండా ఏ రకంగా ఈ కార్ ఫార్మా రేస్కు డబ్బులు బదలాయిస్తారు, ఎట్లా బదలాయిస్తారు, ఎవరి అనుమతి ఉంది, మీరు అసలు మౌఖికంగా అధికారులకు ఎందుకు ఆదేశాలు జారీ చేశారు, ప్రభుత్వ అనుమతి లేనిది ఆ నిధులను ఆ రకంగా పంపించడానికి వీలు లేదు కదా అనేది కూడా కొన్ని ఏసీబీ అధికారులు అయితే ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది. దానికి ఏ రకంగా కేటీఆర్ సమాధానం చెప్తారనేది కూడా చూడాలి. మొత్తానికి అయితే ఇదైతే ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి బయలుదేరినటువంటి కేటీఆర్ కాసేపట్లోనే ఏసీబీ కార్యాలయానికి చేరుకుంటారు. ఏసీబీ కార్యాలయం వద్ద కూడా పెద్ద ఎత్తున పోలీస్ బలాలు కూడా మోహరించి ఉన్నాయి. మొత్తానికి చూసుకున్నట్టయితే మరి కాసేపట్లో అసలు ఏసీబీ ఆఫీస్కి చేరుకున్న తర్వాత అసలు ఈ కార్ ఫార్మా రేస్కి సంబంధించిన డబ్బులు ఏ రకంగా ఎందుకు పంపించవలసి వచ్చింది, ప్రభుత్వ అనుమతి ఎందుకు తీసుకోలేదు, హెచ్ఎండిఏ అప్రూవల్ ఎట్లా ఇస్తారు, క్యాబినెట్లో ఆమోదం పొందంది డబ్బులను ఏ రకంగా పంపించండి అని మౌఖిక ఆదేశాలు ఇస్తారు అనేది కూడా ప్రశ్నించే అవకాశం ఉంది. ఎందుకంటే అరవింద్ కుమార్ను ఆల్రెడీ ఎంక్వైరీ చేసినటువంటి నేపథ్యంలో అరవింద్ కుమార్ స్టేట్మెంట్ను రికార్డ్ చేసుకున్నటువంటి ఏసీబీ తదుపరి కేటీఆర్ను ప్రశ్నల వర్షం సంధించే అవకాశం ఉంది. దానికి ఏ రకంగా సమాధానం చెప్తారు, ఎట్లా ఏసీబీ యాక్షన్ ఉండబోతుంది అనేది కూడా మరి కాసేపట్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. సో రాజిరెడ్డి నిన్న అరవింద్ కుమార్ ని ఏసీబీ అధికారులు 7 గంటల పాటు విచారించడం జరిగింది కాబట్టి ఆయన స్టేట్మెంట్స్ ని ఆధారంగా తీసుకుని కేటీఆర్ ని ప్రశ్నించే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఆయన స్టేట్మెంట్స్ ఏ విధంగా ముఖ్యాంశంగా మారబోతుంది ఈ కేసులో? ఖచ్చితంగా ఒక అధికారి ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని ఏసీబీ పరిగణలోకి తీసుకుంటుంది. ఎందుకంటే ఆయననే ఐఏఎస్ అధికారిగా ఉన్నాడు, కన్సల్ట్ డిపార్ట్మెంట్కు ఆయననే సెక్రటరీగా ఉన్నారు కాబట్టి ఆయనను నిన్న విచారించినారు కాబట్టి ఆయన స్టేట్మెంట్ ఖచ్చితంగా పరిగణలోకి తీసుకుంటారు. ఆయన స్టేట్మెంట్స్ ఏదైతే ఇచ్చారో వాటిని క్రాస్ ఎగ్జామినేషన్ చేసే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి. ఎందుకంటే ఏ ఒక అధికారి స్టేట్మెంట్ ఇచ్చినా కానీ ఆ అధికారికి సంబంధించినటువంటి వాటినే క్వశ్చన్లుగా పరిగణలోకి తీసుకొని వాటినే క్రాస్ ఎగ్జామినేషన్ చేసే అవకాశాలు కనబడుతున్నాయి. అందులో భాగంగా కూడా కేటీఆర్ కొన్ని కూడా అదే రకంగా ప్రశ్నించే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే ఇందులో ఈ క్యాబినెట్ ఆమోదం లేదు, ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో ఏ రకంగా బదిలీ చేస్తారు, ఎవరి ఆమోదంతో ఇది బదిలీ చేశారు, ప్రభుత్వము నిర్ణయం తీసుకోలేదు కదా, విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకోలేదు కదా, మీరు ఒక మంత్రిగా ఉన్నారు కదా, ఈ అంతా రూల్స్ను ఏ రకంగా మీరు రూల్స్ను వైలేట్ చేశారు అనేది కూడా అడిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే రూల్స్కు విరుద్ధంగా ముందుకెళ్లారు కాబట్టి రూల్స్ను ఏ రకంగా క్రాస్ చేశారు, ఏ రకంగా బ్రేక్ చేశారు, ఎందుకు బ్రేక్ చేయవలసి వచ్చింది, ఎందుకు క్రాస్ చేయవలసి వచ్చింది అనేది కూడా ప్రశ్నలు సంధించే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి క్యాబినెట్ ఆమోదం లేదు, ఎన్నికల కోడ్ ఉంది, అదేవిధంగా నగదును ఏ రకంగా
ఆ కంపెనీకి ఎట్లా బదిలీ చేస్తారు, మీ ఆదేశాల అనుగుణంగానే ఈ యొక్క మౌఖిక ఆదేశాల అనుగుణంగానే ఈ యొక్క డబ్బులు బదిలీ అయినట్లు తెలుస్తున్నాయి కదా, మరి ఇది ఎంతవరకు నిజము? మీరే మౌఖిక ఆదేశాలు ఇచ్చారా? ప్రభుత్వం తరపున ఏమన్నా ఉందా? ఆ ప్రభుత్వం నుంచి ఏమన్నా క్యాబినెట్ ఆమోదం లేదు, ఎట్లా ముందుకు వెళ్తారు అనే కూడా ప్రశ్నలు సంధించే అవకాశాలు ఉన్నాయి. అంటే పూర్తిగా ఏసీబీ అన్ని ఆధారాలు సేకరించింది. అంటే ఇప్పటికే ప్రభుత్వం నుంచి ఆధారాలు ఉన్నటువంటి మొత్తం అంశాన్ని సిఎస్కి పంపారు, సిఎస్ ఏమో ఏసీబీకి పంపించారు. వీటన్ని సాక్ష్యాధారాలను గ్యాదర్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ కేటీఆర్ను వీటన్నిటి ఆధారాలను సేకరించిన తర్వాత ఏసీబీ దాన్ని ప్రశ్నించే అవకాశాలు కనబడుతున్నాయి. దాదాపు ఈ రోజు కూడా కొన్ని గంటల పాటు ఈ యొక్క విచారణ అనేది జరిగే అవకాశం ఉన్నాయి. కేటీఆర్ను కులంకుశంగా ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే A1గా ఉన్నటువంటి కేటీఆర్ను పూర్తి స్థాయిలో విచారించే అవకాశాలు నమోదవుతున్నాయి. విచారణకు సంబంధించిన దానిలో అతనికి మొత్తం ఆయన ఏం చెప్తారు, ఎలాంటి ఏసీబీ వాళ్ళు ఏ రకమైనటువంటి క్వశ్చన్స్ అడుగుతారు, అదేవిధంగా దానికి బదులు కేటీఆర్ ఏమి ఇస్తారు అనేది కూడా పూర్తిగా వీడియో రికార్డ్ చేసే అవకాశాలు కనబడుతున్నాయి. వీడియో రికార్డింగ్ కూడా ఉంటుంది. కాబట్టి మొత్తం ఎవిడెన్స్ ఏవైతే ఉన్నాయో ఆ సాక్ష్యాధారాలను ఏసీబీ ముందు పెట్టుకుని వాటిని క్రాస్ ఎగ్జామినేషన్, క్రాస్ ప్రశ్నలు వేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. దాదాపు ఈ రోజు కూడా సుదీర్ఘంగానే విచారణ జరుగుతుంది. అయితే విచారణ జరిగిన తర్వాత ఎటువైపు మొగ్గు చూపుతారు, ఏం నిర్ణయం తీసుకుంటారు ఏసీబీ, ఆ ఏసీబీ యాక్షన్ ఎలా ఉండబోతుంది అనేది కూడా సర్వత్రా ఉత్కంఠ ఉంది. ఎందుకంటే ఏసీబీ మరి మరో రోజు విచారణకు రమ్మని, ఈ రోజు విచారణ చేసి మరో రోజు గడివించి మరో రోజు విచారణకు రమ్మని పిలుస్తారా, లేకపోతే ఈ రోజే ఏమన్నా అరెస్ట్ చేసే అవకాశాలు కనబడుతున్నాయా అనేది కూడా ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజిరెడ్డి. ఏసీబీ ఆఫీస్ కు కేటీఆర్ బయలుదేరారు. కేటీఆర్ తో పాటు ఏసీబీ ఆఫీస్ కు లాయర్ రామచంద్రరావు వెళ్తున్నారు. కేటీఆర్ ను ముగ్గురు అధికారులు ప్రశ్నించనున్నారు. సీసీటీవీ పర్యవేక్షణలో కేటీఆర్ విచారణ జరగనుంది. ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రితిరాజు, ఏఎస్పీ నరేందర్, డీఎస్పీ కేటీఆర్ ను విచారించనున్నారు. విచారణను ఏసీబీ డైరెక్టర్ తరుణ్ జోషి పర్యవేక్షించనున్నారు. అలాగే కేటీఆర్ విచారణ నేపథ్యంలో ఏసీబీ ఆఫీస్ దగ్గర భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.